ఫ్రెండ్స్ వెల్కమ్ టు బొమ్మన డైరీ. మనమైతే ఈరోజు ఎర్రగడ్డ మార్కెట్కి వచ్చామండి. సో రేట్లు అనేది తెలుసుకుందాము. అన్న తీసుకొచ్చాడు ఈ బర్రెని. ఎంత అన్న, ఎంత చెప్తున్నాను? ఇది 7 నెలలు చూడు ఉంది. 17 లీటర్ కెపాసిటీ కానీ 10 లీటర్లు చెప్తున్నారు. ఎంత చెప్తున్నారు అన్న ప్రైస్ దీన్ని? అంటే నా అందా ఎంత అన్న? 140 110 చెప్తున్నారు. సో ఇదైతే 110 చెప్తున్నా అండి. మాట్లాడితే తగ్గుతుందని చెప్తున్నాడు అన్న. సో ఇంకొన్ని తీసుకొచ్చాడు. ఇదన్నా 7 నెలల సూడులో ఉంది. 15 లీటర్ కానీ 10 చెప్తారు. ఇదెంత చెప్తారు అన్న రేటు? ఇది 110 చెప్తున్నారు. సో ఇవన్నీ మీరే తెచ్చారన్నా? ఇది కూడా మీదేనా? ఇదెంత చెప్తారు అన్న మినీ? 4 లీటర్ పాలు చెప్తారు. ప్రైస్ ఎంత ఉందన్న? డైరీ ప్రైస్ ఎంత చెప్తారు అన్న? 95 చెప్తారు. దూడది ఇదేనా? సో చూడండి ఎలా ఉన్నాయో బల్లు. సో ఈరోజు మార్కెట్ కూడా తిరిగి చూద్దాము ఎలాంటి బల్లు ఉన్నాయో, రేట్ ఎలా ఉన్నాయో. సో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని ఒక లైక్ చేయండి. సో చూడండి ఎలా ఉన్నాయో ఈరోజు బల్లు. సో ఈరోజు ఒక టాపిక్ డిస్కస్ చేస్తా అన్నా కదా, ప్రతి వారం ఒక టాపిక్ డిస్కస్ చేద్దాము. సో ఈరోజు అయితే చాలామంది అండి, నేను కూడా చూసాను. సో నాకు కూడా మెసేజ్ చేస్తున్నారు చాలామంది, అన్న మేము పైసలు వేస్తాము, మీరు బలరం కొనేసి మాకు పంపించండి లొకేషన్ కానీ. చాలామంది కూడా చేస్తున్నారు, చాలామంది మోసపోతున్నారండి ఇలానే పంపి. సో దాని గురించి డిస్కస్ చేద్దాము. సో చూడండి బుల్ ఎలా ఉందో. ఈరోజు ఎర్రగడ్డ మార్కెట్కి వచ్చింది బుల్లు. మంచి సైజులో ఉందండి, హెవీగా ఉంది. సో కొన్ని గిర్రు ఆవులు కూడా వచ్చాయి. సో చూడండి మార్కెట్కి ఎలాంటి గిర్రు ఉన్నాయో. సో ఈ మధ్య ఆవులు కూడా స్టార్ట్ అవుతున్నాయి మార్కెట్కి రావడం. సో మార్కెట్ తిరిగి చూపెడతాను. సో ఎలాంటి వచ్చినా మీకు కూడా ఒక అవగాహన వస్తుంది. సో ఇది జఫరాబాద్ ఉంది. సో అన్ననే తీసుకొచ్చాడు ఆవులు. సో రేట్లు తెలుసుకుందాం. ఎంత చెప్తున్నాను ఈ గిర్రు? 50,000లో ఉన్నాయి. సో సుడుతోటి ఉన్నాయి ఏమన్నా? ఎన్ని నెలలు సుడుతున్నాయి అన్న? 3 నెలల సుడుతున్నాయి. పాలు ఎంత ఇస్తానన్నా అందాదా? 12-15 లీటర్లు ఉన్నాయి. 50,000 స్టార్ట్ ఉంది. బేరం ఉంటాయి కదా అన్న? సో చూడండి బేరం అయితే ఉంటుంది. ఈ అన్న తీసుకొచ్చాడు గిర్ అనేది. 50,000 నుంచి స్టార్ట్ ఉన్నాయి. బేరం అయితే ఆడుకోవచ్చు. సో చూద్దాం మార్కెట్ తిరిగి ఎలా ఉన్నాయో. జఫ్రాబాదీ. సో మార్కెట్కి ఇక్కడైతే జఫ్రాబాదీ, బన్నీ, బూరి అన్నీ వస్తుంటాయండి బల్రు. సో చెక్ చేసి తీసుకోవాలి. ఇది బుల్లు. సో చెప్తున్నాను. సో ఇది మరి దాన్ని దూడ అనుకుంటా. సో చూడొచ్చు ఎలా ఉందో. సో 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 అలా అయితే చేయకండి. ఆన్లైన్లో అయితే అమౌంట్ అయితే పంపకండి. సో మన ఎవరికో తెలియదు వాళ్ళకి మనం గుడ్డిగా పంపి వీడియోలు చూసి అమౌంట్ పంపిస్తే తెలీదు ఎలాంటి మోసం అనేది జరగచ్చండి ఆన్లైన్లో. ఒకసారి మనీ పంపిన తర్వాత వాళ్ళు ఫోన్ కూడా లిఫ్ట్ చేయకపోవచ్చు. సో స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు. వాళ్ళు ఎక్కడో ఉంటారు, ఇక్కడే కాదండి, హర్యానా, గుజరాత్, ఎక్కడెక్కడికో వాళ్ళకి చాలామంది చూస్తుంటాము స్కామ్స్ ఈ మధ్య. ఆన్లైన్లో డబ్బులు వేస్తుంటారు మాకు ఇప్పివని చెప్పి. సింగాలపోతు, ఇది సింగాలపోతు అండి, మహారాష్ట్ర బ్రీడ్. చాలామంది తెలుసు కదా. సో మహారాష్ట్ర బ్రీడ్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. సో చూడొచ్చు, దాన్ని చూపెడతా ఎలా ఉందో. మహారాష్ట్ర బ్రీడ్ అండి ఇది. సో చూడొచ్చు ఎలాంటి బ్రీడ్ వచ్చాయో. సో మనమైతే ఎక్కడున్నామో. సో అలా అయితే అమౌంట్ అయితే పంపకండి. వాళ్ళు ఎవరో మనకు తెలియదు, ముక్కు ముఖం తెలియదు, వాళ్ళు ఎవరో. వాళ్ళకి గుడ్డిగా నమ్మి మనం పైసలు పంపిస్తే వాళ్ళు ఒకవేళ ఫోన్ ఎత్తలేదో లేకుంటే ఎలాంటి స్కామ్ జరిగినా చాలా మోసపోవాల్సి వస్తుందండి. లక్షల అమౌంట్ మోసపోతే చాలా ఇబ్బంది ఉంటుంది. సో మీరు వెళ్ళండి, టైం చూసుకొని మీరు వెళ్ళండి. ఎందుకంటే మన డైరీలో ఎలాంటి బళ్ళు సెట్ అవుతాయో మనకు తెలుసు. చూడండి జఫ్రాబాదీ ఎలా ఉందో, సైజ్ బాగుంది. సో దాన్ని పొదుగు కూర్చోబెడతా, మిల్క్ నరు కూర్చోబెడతా అని చూడొచ్చు. సో హెవీ ఇలాంటి పొదుగు ఉండాలండి, పాలు బాగా ఇస్తుంది. పొదుగు కూడా బాగుంది చూడండి. 4 సల్లు అనేది డిఫరెంట్గా ఉన్నాయి. సో దాని మిల్క్ నరు చూడండి, మిల్క్ నరు కూడా. సో ఇలాంటి పొదుగు అయితే ఇలా ఉండాలండి బళ్ళు చెక్ చేసుకునేటప్పుడు. సో చూడొచ్చు ఎలా ఉందో. జఫ్రాబాదీ మంచి హెవీ సైజులో ఉంది. సో మన డైరీకి ఎలాంటి వాళ్ళు సెట్ అవుతున్నాయో మనకు తెలుసండి. సో వాళ్ళకి తెలియదు కదా. సో కాబట్టి కొంచెం వీలు చూసుకోండి. డైరీలలో మీరు వెళ్ళడానికి ట్రై చేయండి. ఎవరిని నమ్మి ఆన్లైన్లో అయితే అమౌంట్ అయితే వేయకండి. సో మోసపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మనకి. ఎందుకంటే వారు ఏదో తెలియదు, మన భాష తెలీదు, రాష్ట్రం తెలీదు, వాడెవరో తెలీదు. సో జస్ట్ వీడియోలు చూసి అమౌంట్ వేయడం అనేది కాదండి. సో చాలా మోసాలు అయితే జరుగుతున్నాయి. సో అలా చేయకండి. సో కొంచెం మీరు చూసుకొని టైం వీల్ చేసుకొని మీరు వెళ్ళండి. సో చూడొచ్చు ఎలాంటి క్వాలిటీ ఉన్నాయో బల్రు. సో రేట్లు కూడా అడిగి తెలుసుకుంటానండి.
సో మార్కెట్ అనేది ఇప్పుడే స్టార్ట్ అయింది. సో ఇక్కడ ఒక జఫ్రాబాద్ ఉంది చూడండి ఎలాంటి సైజులో ఉందో, మంచి టాప్ సైజులో ఉంది. చూపెడతాను, దాని పొదుగు చూపెడతాను. సో చూడండి దాని పొదుగు ఎలా ఉందో చూడొచ్చు. సన్కట్ ఎలా ఉందో, మిల్క్ నరుగు కూడా చూడండి. వెనక సన్లనే పొడుగు ఉండాలండి, ముందు కొంచెం చిన్నగా ఉండాలి. సో ఇది దాని దూడ, చిన్నదే దూడ. ఓ బుల్లు చూడొచ్చు, ఇక్కడ హెవీ సైజులో ఉంది బుల్లు, మంచి సైజులో ఉందండి. సో ఇక్కడ లోకల్ ఉన్నాయి ఈ బర్రెలు, చూడవచ్చు ఎలా ఉన్నాయో, చూడవచ్చు ఎలా ఉందో సైజు. మంచి సైజులో ఉందండి, మంచి పెద్ద సైజులో ఉంది, హెవీ సైజులో. ఇక్కడ వచ్చిన మార్కెట్లలో చూడడానికి బాగుందండి. సో చూడవచ్చు ఎలాంటి బర్రెలు వచ్చాయో చూడండి. సో ఆవులు ఇవి హీఫర్స్. సో ఇక్కడైతే ఒక గిరిబుల్ ఉంది, గిరిబుల్ అండి. ఇక్కడికి ఆవులు కూడా వస్తున్నాయి ఈ మధ్య, గిర్రు హెచ్ఎఫ్ అన్ని ఆవులు వస్తున్నాయి. చూడండి జఫ్రాబాద్ కూడా మంచి క్వాలిటీలో ఉందండి. జఫ్రాబాదీ చూడొచ్చు ఎలా ఉందో. సో ఇక్కడ హెచ్ఎఫ్ ఉన్నాయి. సో అలా అండి, మన డైరీకి ఎప్పుడైనా బలరు మనం సెలెక్ట్ చేసుకోవాలండి. ప్రతి సెలెక్షన్ చేసేటప్పుడు మన డైరీకి ఎలాంటి బళ్ళు సెట్ అవుతున్నాయి, ఎలా ఉంటున్నాయని మనం వెళ్ళి కొంచెం టైం చేసుకోండి. డైరీ పెట్టాలనుకున్నప్పుడే మీరు టైం కేటాయించాలండి. సో నాకు టైం లేదు అని అందుకే ఆన్లైన్లో తీసుకుంటున్నాను అయితే ఇలా చేయకండి. మన డైరీకి ఎలాంటి బళ్ళు సెట్ అవుతున్నాయో మనకు తెలుసు. సో చూడండి హీఫర్స్ మంచి సైజులో ఉన్నాయి హీఫర్స్. సో ఇక్కడ ఒక బుల్లు కూడా ఉంది, చూపెడతాను. బుల్ అండి, చిన్న సైజు బుల్ ఉంది. ఎవరైతే టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారో తీసుకోవచ్చు. ఇప్పుడైతే పనికిరాదు, కొంచెం టైం స్పెండ్ చేయాలి. ఒక 1 year 1.5 year అయితే స్పెండ్ చేయాలి దీనిపైన. సో చూడొచ్చు ఇది హెవీగా ఉంది. బల్రే ఎలా ఉన్నాయో, ఇది కూడా ఉన్నాయి. సో ఇక్కడ అయితే హెచ్ఎఫ్ హీఫర్స్ ఉన్నాయండి. సో అలా అండి, మన డైరీకి మనకు తెలుసు కదా. ఎవరినో నమ్మి పైసలు పంపి వాళ్ళు ఇస్తారో లేదో తెలీదు, వాడు ఎలాంటి వాడో తెలీదు, నమ్మకం పెట్టుకొని బ్లైండ్గా నేను వీడియో చూసి అమౌంట్ పంపాను. సో వీడియో చూసారండి, ఒకవేళ మీరు పంపారు ఇన్ని డబ్బులు, సో డబ్బులు ఎగొట్టి వెళ్ళిపోతే ఎక్కడైనా తిరుగుతామండి. సో ఆ డబ్బులు అయితే లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా ఆన్లైన్లో. మీకు కూడా తెలుసు ఇవాళ రేపు ఆన్లైన్ మోసాలు ఎలా అవుతున్నాయో, పెద్ద స్కామ్లు అవుతున్నాయి ఆన్లైన్లో. సో అలా నమ్మైతే ఎవరికైతే అమౌంట్ పంపకండి. మీరు వెళ్ళండి, టైం చూసుకొని 1-2 రోజులు 4 రోజులు వారం రోజులు అవుతుందో వేరే స్టేట్స్కి వెళ్ళి తీసుకోవాలనుకుంటే సో మీరు వెళ్ళండి, చూడండి బలరను. సో క్వాలిటీ ఎలా ఉందో చూడండి, అన్నీ చెక్ చేయండి, సన్లు పాలు అన్నీ చెక్ చేయండి. సో బ్రోకర్ అయితే తీసుకోవాలి, మన తప్పదు బ్రోకర్ తీసుకోవడం. కానీ మన డైరీకి మనం సెలెక్ట్ చేసుకున్నట్టు ఉంటుంది కదా. మన డైరీకి ఎలాంటి బళ్ళు సూట్ అవుతాయో మనకు తెలుసా కండి, పక్వానికి తెలియదు. బర్రె క్వాలిటీగా ఉన్న తర్వాత కొన్ని మన డైరీకి కూడా సెట్ కాకపోవచ్చు కొన్ని బలరు. సో అందుకు మీరు వెళ్ళి తీసుకోండి, అమౌంట్ అనేది కొట్టకండి ఎవరికి. ఇక్కడైతే కొన్ని ఎడ్లు ఉన్నాయి, మంచి ఏజ్లో ఉన్నాయండి. సో చూడవచ్చు ఎలా ఉన్నాయో బుల్స్, బాగున్నాయి ఈ బుల్స్. ఎవరైతే బుల్స్ కావాలనుకుంటున్నారో తీసుకోవచ్చండి, బాగున్నాయి, క్వాలిటీ కూడా బాగుంది బుల్స్ అనేటివి. సో చూడండి ఇక ఎలా ఉన్నాయో. ఈరోజు వచ్చిన బుల్స్ అయితే బాగున్నాయండి క్వాలిటీగా. చూడండి ఇక్కడ దూడలు కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఒక గిర్రు ఉంది, చూద్దాం ఎలా ఉందో గిర్రు. సో క్వాలిటీ బాగుంది ఈ గిరిది, చూడండి దాని హైట్ కూడా చూడొచ్చు. సో పొదుగు అయితే పోయినట్టుంది, ఇది పొదుగు పోయింది. సో ఇలా క్వాలిటీ బాగున్నా కూడా పొదుగులు కూడా చెక్ చేసుకోండి. సో పొదుగులు పోయినా అయితే తీసుకోకండి. సో చూడండి, సో ఈ బర్రెకైతే 75 చెప్తున్నారు రైతు అనేది. పూటకైతే 6 లీటర్ల పాలు ఇస్తుందని చెప్తున్నాడు. ఎన్ని నెలల సూడు ఉందన్న? 5 నెలల సూడుతో ఉందని చెప్తున్నాడు. సో చూడండి, కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. చూడొచ్చు ఎలా ఉన్నాయో. సో ఈరోజు వచ్చిన బలరు. సో చూడండి ఎలాంటి లాట్ వచ్చిందో. సో ప్లీజ్ బలన్ అయితే కొనేటప్పుడు అదే చేయండి. సో నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పుగా అనిపిస్తే ఒకసారి కామెంట్ చేయండి. సో కరెక్టే అనుకుంటే వీడియో ఒకసారి లైక్ చేయండి, మీ సజెషన్ కూడా చేయండి. సో వీడియోని కూడా షేర్ చేయండి. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.
సో చూడొచ్చు ఎలాంటి బళ్ళు వచ్చాయో. ఇప్పుడే మార్కెట్ స్టార్ట్ అయిందండి. రేట్లు అనేది నేను అడిగి తెలుసుకుంటాను. సో ఇప్పుడే బళ్ళు తిరుగుతున్నాయి. సో రేట్ అయితే అడిగి తెలుసుకుందాము. దీని పార్ట్ కూడా తీస్తాను. సో కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బొమ్మనాజ్ డైరీ.